శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధా శ్రీకృష్ణ సంవాదం. నారదుడిట్లు పలికెను. విలాసక్రీడ తర్వాత రాధాదేవి తన విభుడైన హరిని ఏమని ప్రశ్నించెను. అతడు ఏ కథ చెప్పెను. ఓ దయానిధి, చెప్పుదువుగాక. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. సుఖక్రీడ ముగించి రాధను ముందుంచుకుని మలయపర్వత మూలంలో మర్రి చెట్టు కింద కూర్చున్న తన మనోహరుని రాధాదేవి చిరునవ్వు నవ్వుతో ఇంతవరకు రహస్యంగా ఉండి వినడి కోరిక కలిగించినట్టు ఇంద్రుని దర్పభంగ కథను గురించి ప్రశ్నించెను. రాధాదేవి ఇట్లా పలికెను. శూలపాన యొక్క కీర్తిని, దైవికంగా ఏర్పడిన దర్పభంగాన్ని, పార్వతీ దర్పభంగాన్ని, వారి వివాహము వింటిని. ఇప్పుడు ఇంద్రుని యొక్క దర్పభంగం అట్లే క్రమంగా మిగిలిన వారి యొక్క గర్వభంగం వినగోరుచున్నాను. శ్రీహరి జగద్గురు విస్తరించి చెప్పమ్మా. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. సురపతికైన దర్పభంగం లోకుల చేత వినబడినదే. సుందరి, సుందరమును కర్ణామృతమకు సాటిలేని కథను వినము. పూర్వం ఇంద్రుడు గర్వంతో 100 యజ్ఞాలు చేసి శతముఖుడు అని నామం ధరించెను. దానితో సర్వదేవాధ్యక్షుడు సంపన్నుడయ్యను. తపస్సుల ఫలం వల్ల దినదినం అతని ఐశ్వర్యం వర్ధిల్లను. దానికి తోడు బృహస్పతి ఒక సిద్ధమంత్ర దీక్ష ఇచ్చెను. ఇంద్రుడు ఆ మహామంత్రాన్ని పుష్కర క్షేత్రంలో 100 ఏండ్లు జపించి మంత్రసిద్ధి పొంది కోరిక నిండినవాడయ్యను. సంపదల వల్ల మూఢుడైన అతడు బ్రహ్మ యొక్క వివర్తన రూపమైన ఈ ప్రకృతిని ఆదరించక లక్ష్య పెట్టకుండెను. ఆ ప్రకృతి అతన్ని శపించెను. అతి కోపం పొందిన గురువు యొక్క శాపాన్ని కూడా ఇంద్రుడు పొందెను. ప్రకృతి శాపం వల్ల బుద్ధిమాలిన ఇంద్రుడు ఒకసారి తన సభలో బృహస్పతిని చూసి లేవలేదు, నమస్కరించలేదు, మదించి ఉండెను. అప్పుడు బృహస్పతి కోపంతో అక్కడ నిలవక ఇంటికి వచ్చెను. అతడు తారాదేవి ముందు ఉండక తపస్సు కడవికి పోయెను. మానసికంగా దుఃఖితుడైన గురువు ఇంద్రుని సంపద తొలగిపోవుగాక అని పలికెను. తర్వాత సంపదలు తొలగిన ఇంద్రుడు మతిని పొంది, నా ప్రభువు గురుదేవుడు ఎక్కడ పోయినను వేగంగా పీఠం నుండి లేచి తారాదేవి వద్దకు వెళ్ళను. తల్లికి నమస్కరించి భక్తితో చేతులు జోడించి వంగి విషయమంతయో విన్నవించి మరల పెద్దగా రోధించెను. పుత్రుని యొక్క దుఃఖాన్ని చూసి తారాదేవి కూడా మిక్కిలి దుఃఖించెను. చిన్నవాడా, ఇంటికి వెళ్ళము. ఇప్పుడు గురువును దర్శింపలేవు. ఈ దుర్దినాలు అయిపోయిన పిదప గురువును పొంది తిరిగి లక్ష్మిని పొందగలవు. దుర్బుద్ధి కలవాడా, తెలివి తక్కువవాడా, ఇప్పుడు చేసిన కర్మల ఫలం అనుభవించము. దుర్దినము ప్రాప్తించినప్పుడు గురువుల విషయాన దోషం చేయుట, సుదినం సంభవించినప్పుడు గురువును సంతోషపరచుట, ఇది కాలమహిమ. ఇంద్ర, సుఖదుఖాలకు కారణం సుదినం దుర్దినం లేకదా. ఇట్లు పలికి పతివ్రతయగు తారాదేవి విరమించెను. ఇంద్రుడు స్నానం చేయుటకై దేవనదికి వెళ్ళెను. అక్కడ సుందర రూపం గల స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసెను. చిరునవ్వుల ఓరచూపులు గల ఆమె గౌతముని భార్యగు అహల్య. ఇంద్రుడు ఆమె యొక్క విస్తారమైన పిరుదుల ప్రదేశమును, మనోహరంగా ఉన్న స్తనములను చూసి కామభావం చేత మోహితుడై ఒడలు మరచెను. తెలివికి రాగానే స్నానం వదిలిపెట్టి ఆమె భర్త అయిన గౌతముని వేషం ధరించి ఆమె వద్ద కేగెను. అట్లు చేరబోయి తడిబట్టలతో ఉన్న ఆమెను మన్మథ పీడితుడై తన వైపు లాక్కుని ఇద్దరి మనసులకు ఇంపగనట్టు విధంగా శృంగార కర్మ ఆచరించెను. ఆ ముని కామిని సుఖమైన సంభోగాన వలన కామాతిశయం చేత మూర్ఛ పొంది జాడ్యం పొంది చేష్టలు లేనిదయ్యను. ఆ దేవరాజు కూడా నిశ్చేష్టుడై ఉండడు. ఇంతలో మునీశ్వరుడైన గౌతముడు తపము నడిచి ఇంటికి చేరవచ్చి ఆ ఇద్దరు సంభోగించుచుండగా చూసిన ముని అగ్నివలే మండిపోతూ కోపించి విజ్ఞానంతో అతి రోషంతో వారి రత్యానందాన్ని భగ్నం చేసెను. ఇంద్రుడు తెలివి పొంది మునిరాజును చూసి భయంతో కాళస్వరూపుడుగా ఉన్న ముని పాదపద్మాలు పట్టుకొనెను. భయంతో కాళ్ళ మీద పడ్డ ఇంద్రునితో కోపం వల్ల ఎర్రబడిన కన్నులు గల గౌతముడు నీతి వచనాలు ఇట్లు పలికెను. ఓ ఇంద్ర, దేవతల్లో శ్రేష్ఠుడా, కశ్యప ప్రజాపతి పుత్ర, పండిత, జగత్కర్త అయిన బ్రహ్మకు ముని మనముడా, నీ బుద్ధి ఎట్లు ఇటువంటిదైంది? నేను చేయి కొడుతున్నాను. దక్ష ప్రజాపతి నేరుగా నీ తాత తల్లి అయిన అదితీదేవి మహాపతివ్రత. కర్మల చేత సాధించదగిన స్వభావము కులధర్మాన్ని ఇంత బాధ పెట్టుచున్నది. వేదం తెలిసిన జ్ఞానివి, కర్మచేత యోనిలుడవైతివి, నీచకాముకుడవైతివి. దీనివల్ల నీ శరీరమందు 1000 యోనులు ఏర్పడను. 2 సంవత్సర కాలం ఎల్లజీవుల యోని దుర్గంధం నీవు పొందుతావు. తర్వాత సూర్యుని ఆరాధించగా అతని అనుగ్రహం వల్ల నీయందలి యోనులు కన్నులు కాగలవు. ఓ మూఢుడా, ఏ కారణం వల్ల నీ చేత నా ప్రాణేశ్వరి చెడగొట్టబడనో ఆ నా శాపం చేత నీ గురువు యొక్క కోపం వల్ల నీవిప్పుడు సంపదలు భ్రష్టమై దరిద్రుడవు కమ్ము. ఓ మూఢుడా, బృహస్పతి మీద ఆధారం వల్ల నీ ప్రాణాలు అపహరించబడలేదు. మిక్కిలి తేజోవంతుడు నాకు దగ్గర బంధువైన అతని బంధుత్వమందు భేదం ఏర్పడుచున్న భయంతో ఆ పని చేయకుంటుని. లే దేవేంద్ర, నీ ఇల్లు చేరబొమ్ము. శుభాశుభాలు ఏవైనా అవి అన్నీ కర్మ వల్లనే ఉద్భవిస్తున్నాయి. గౌతముడు పలికిన మాటలను బట్టి ఇంద్రుడు పుష్కర క్షేత్రానికి పోయి భక్తితో సూర్యారాధన చేసుకొని
శాపనిష్కృతి చేసుకొనను. పాదముల మీద పడిన అహల్యను గురించి మునిరాజు ఇట్లు పలికెను. ఓ ప్రియురాల, కామరహితమైన నిన్ను ఇంద్రుడు కామించను. నేను అదంతా ఎరుగుదును. నీవు వనంలోకి వెళ్ళి రాతి రూపును ధరించి చాలా కాలం ఉండము. ఓ అధమురాల, కామం లేకుండాను పరునికి భోగ్యవైతవి. కోరిక వల్ల కాని, కోరిక లేక కాని పరుని వీర్యం ఈ స్త్రీ గర్భాన దైవికంగా పడనో అట్టి నీవు నాకిప్పుడు భోగ్యవు కావు. అహల్య, దానికి ఉపాయం చెబుతాను వినము. కామం లేనందున స్త్రీ ప్రాయశ్చిత్తంతో పరిశుద్ధురాలగును. కామసుఖానుభవంలో ఆమెను త్యజించవలను. శారీరక కర్మకు తగిన పాప ఫలానుభవం వల్ల ఆమె పరిశుద్ధురాలగును. పితృదేవతల శ్రాద్ధ పాకమునకు కాని, వైశ్య దేవాది దేవకర్మల పాకమునకు కాని, పూజకు కాని ఆమె అర్హురాలు కాదు. కాముకురాలు 60,000 సంవత్సరాలు కాలసూత్ర నరకం పొంది తన కర్మక్షయం చేసుకోవాలి సుమా. ఇట్లు పలికిన భర్త వచనాల నుండి భయపడే అహల్య భర్తకు నమస్కరించి నాథా నాథా అని ఏడుస్తూ అరణ్యమును పొంది 60,000 సంవత్సరాలు శిలగా పడి ఉండి కర్మఫల భోగం అనుభవించి శ్రీరామచంద్రుని పాదస్పర్శ చేత వెంటనే పరిశుద్ధురాలయ్యను. తర్వాత ఆ అహల్య త్రిలోకమోహనమైన రూపం ధరించి గౌతముని సమీపానికి వెళ్ళెను. గౌతముని ఆ సుందరిని పొందెను. ఓ సుందరి, విశేషమైన ఇంద్రుని వృత్తాంతం వివరించి చెప్పెదను వినము. అది పాపం నశింపచేసి పుణ్యములకు బీజమ్మగునట్టిది. ఒకసారి గురువు యొక్క కోపం వల్ల ప్రకృతిని తిరస్కరించినందువల్ల నష్టబుద్ధి అయిన ఇంద్రునికి బ్రహ్మహత్య పాపం ఏర్పడెను. తన గురువును వదిలివేసి అదృష్టం లేక దైత్యుల చేత పీడించబడి ఇంద్రుడు జగత్తుకు తండ్రి అయిన బ్రహ్మను శరణు పొందెను. అతని ఆజ్ఞ అనుసరించి విశ్వరూపుడును వారిని పురోహితునిగా చేసుకొనెను. ఆ విషయంలో బుద్ధిహతుడైన ఇంద్రుడు దైవ ప్రభావం వల్ల విశ్వరూపుని యందు విశ్వాసం కలవాడై నష్టపడెను. దైత్యుల బిడ్డ కొడుకైన ఆ విశ్వరూపుని భావం తెలుసుకుని విమర్శ జ్ఞానం నుండి కూడా తొందరపడి వాడి బాణంతో వాని శిరస్సును నీలగా ఖండించెను. విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట తన పుత్రుని ఇంద్రుడు సంహరించినందుకు వెంటనే కోపం పొంది ఇంద్రుని శత్రువైన వాడు వృద్ధి పొందుగా కాని పలికి యజ్ఞం చేసెను. మంత్రశక్తి వల్ల యజ్ఞకుండం నుండి వృత్రుడని మహాసురుడు జన్మించెను. ఆ వృత్రుడన్నవాడు కోపంతో శ్రమ లేకుండా దేవతలను నిగ్రహించెను. అప్పుడు దధీచి మహాముని యొక్క ఎముకలను మిక్కిలి దారుణమైన వజ్రాయుధంగా నిర్మించి ఇంద్రుడు దేవకంటకుడైన వృత్రుని సంహరించెను. అప్పుడు నష్టబుద్ధి అయిన ఇంద్రుని వీరికి బ్రహ్మహత్యా పాపం రక్త వస్త్రం ధరించిన వృత్రుని భార్య వేషాన తరుముకుని వచ్చెను. ఆ స్త్రీ 7 తాడి చెట్ల ఎత్తుగలదే. కంఠం, పెదవులు, దవడలు ఎండుకుపోయి నాగడి కోలంతటి నోటి కూరలతో ఇంద్రుని మిక్కిలి భయపెట్టెను. బుద్ధి కోల్పోయి పరిగెడుతున్న ఇంద్రుని వెంట దయాహీనయో ఖడ్గం ధరించినదయో బలవంతురాలైన ఆ శక్తి వేగంగా పరిగెడుతుండెను. ఇంద్రుడు ఆ ఘోరాకృతిని చూసి తన గురువు యొక్క పాదాలు స్మరించి తామరతూడులోని దారం ద్వారా మానస సరస్సున ప్రవేశించెను. బ్రహ్మశాపం వల్ల అక్కడికి పోజాలకు బ్రహ్మహత్యా దోషశక్తి సరస్సు తీరమున గల మర్రి కొమ్మపై నిలిచి ఉండెను. ఇక స్వర్గంలో నహుషుడన్న మానవపతి త్రిలోకేశుడయ్యను. ఆ నహుషుడు దేవతలను సచీదేవుని స్వాధీనపరచుడని కోరెను. స్వర్గపతి అయినందున అతడు బలాధికుడు. దేవతలు తన చేత పాలింపబడువారు కనుక దుర్బలులైరి, అనగా సచీదేవుని కోరుట కూడదని చెప్పలేకపోయిరి. ఈ వార్త విన్న సచీదేవి మిక్కిలి భీతురాలై గురుపత్ని అయిన తారాదేవిని శరణు పొందెను. తార తన భర్తను ఒత్తిడి చేసి తన శిష్యుని భార్యను రక్షించెను. బృహస్పతి సచీదేవిని ఓదార్చి మానస సరస్సు వద్దకు వెళ్ళెను. నష్టబుద్ధి అయి పిరికితనంతో ఉన్న ఇంద్రుని ఆహ్వానించెను. బృహస్పతి ఇట్లు పలికెను. ఓ వత్స, లేలెమ్ము. నేనుండగా నీకు భయం ఎందుకు? నీ గురువును కంఠస్వరాన్ని విని గుర్తించము. భయం వదులుము అను బృహస్పతి కంఠస్వరం గుర్తించి సర్వసిద్ధీశ్వరుడైన ఇంద్రుడు సూక్ష్మరూపం త్యజించి తన రూపం ధరించెను. వెంటనే లేచి సంభ్రమంతో వచ్చి సూర్యుని వంటి తేజస్సు కలిగి పూర్వ కోపాన్ని విడిచి సంప్రీతితో ఉన్న బృహస్పతికి ఇంద్రుడు నమస్కరించెను. భయంతో మనసు చెదిరి తన పాదముల మీద పడి రోధిస్తున్న శిష్యుని గురువు ప్రేమతో కౌగిలించుకుని ప్రేమతో కదిలిపోయిన మనసుతో రోధించెను. ఇట్లు తన మీద తుష్టినంది ఏడ్చడు బృహస్పతిని చూసి సురేంద్రుడు భక్తితో శిరస్సు వంచి పులకించిపోయి అంజలి పట్టి స్తుతించెను. ఓ దయానిధి భగవన్, నా దోషాన్ని క్షమించి దయచూపము. సత్ప్రభువు తన భృత్యుని అపరాధం పట్టుకొనడు. తన భార్యలను, తన శిష్యులను, తన సేవకులను, తన పుత్రులను బలవంతుడు కాని బలహీనుడు కాని శిక్షించుటకు ఎవరికీ శక్తి ఉండదు. 3 కోట్ల దేవతల్లో బుద్ధిహీనుడైన చిన్న వ్యక్తిని నేను. ఓ దేవగురు, నీ అనుగ్రహం వల్ల నీ కృపచేత నేను పెంచి పోషించబడితిని. నన్ను సంహరించుటకు నీవు అధికారివే. నేను ఎవడైనాను నీ ముందు పురుగు వంటి వాడను. నీవు నేరుగా సృష్టికర్త పౌత్రుడవు మరియు స్వయంగా సృష్టించ సమర్థుడవు. ఇట్టి ఇంద్రస్తుతి విని గురువు సంతోషించి ప్రేమతో ప్రసన్నమైన ముఖము చూపులు కలవాడు ఇట్లు పలికెను.
ఓ అదృష్టశాలి, స్థిరంగా ఉండుము, చలనం లేని సంపదను పొందము, పూర్వం కంటే 4 పరమైశ్వర్యం పొంది అమరావతికి ఎగి రాజ్యం ఏలుము. నా అనుగ్రహం వల్ల శత్రు సంహారము నడిచిపోయి పతివ్రతయగు సచీదేవిని చూడము. ఇట్లు పలికి గురువు శిష్యునితో పోవుటకు ముందడుగు వేసి తన ముందు భరించరాని ఘోరమైన బ్రహ్మహత్యా రూపం చూసెను. దాన్ని చూసిన ఇంద్రుడు మిక్కిలి భీతుడై గురువును శరణుజొచ్చెను. బృహస్పతి కూడా మిక్కిలి భీతిల్లి మధుసూదనుని స్మరించెను. ఇంతలో అల్పమైన అక్షరాలు అనేక అర్థముల కల అశరీరవాణి ఏర్పడెను. ఓ రాధ, ఆ వాక్కు ఇది. ఓ గురు, ఈ మాట విని సర్వవిధాలైన అశుభాలను వినాశం చేయనట్టి సంసార విజయం దాన్ని ఉపదేశించి అప్పుడు శిష్యుని రక్షించము. అప్పుడు శిష్యునియందు ప్రేమగల గురువు తన శిష్యునికి ఈ నీ రాధా కవచం ఉపదేశించి తన హుంకారం చేత అనాయాసంగా ఆ బ్రహ్మహత్యను భస్మం చేసెను. తర్వాత శిష్యుని వెంట పెట్టుకుని అమరావతికి వెళ్ళెను. గురువు చెప్పిన మాటను బట్టి ఇంద్రుడు తన శత్రువు చేత చిన్నాభిన్నం చేయబడ్డ నగరాన్ని చూసెను. భర్త వచ్చుట విన్న సచి మిక్కిలి హర్షం గల మనసుతో వచ్చి భక్తితో గురువుకు తన కాంతునికి నమస్కరించెను. ఇంద్రుని రాక విని దేవతలందరూ చేరవచ్చిరి. ఋషులు మునులు హర్షపరవశులైరి. అమరావతిని చక్కగా పునర్నిర్మించుటకు ఇంద్రుడు నియోగించగా శిల్పి అమరావతిని నిండుగా 100 ఏండ్లు వినిర్మించెను. శ్రేష్టమైన రత్నాల చేత నిర్మితమైన నానా రత్నాల విచిత్రముల చేత అతిశయమై మనోహరంగా సాటిలేనిదిగా నిర్మితమైన దాన్ని చూసి ఇంద్రుడు సంతుష్టుడు కాలేదు. ఇంద్రుని ఆజ్ఞ లేక విశ్వకర్మ అగు వరకు రేపటి వరకు నీ పని ముగియను అని చెప్పెను. ఆ మాట విని విల్పి తరిగి శీఘ్రంగా అమరావతికి ఎగెను. బ్రహ్మ వైకుంఠమును చేరబోయి తల్లికి నమస్కరించి చెప్పెను. విష్ణువు బ్రహ్మను ఓదార్చి అతని గృహానికి పంపి తాను బ్రాహ్మణ రూపం ధరించి అమరావతికి వెళ్ళెను. ఒక దండం, ఒక ఛత్రం, తెల్లని వస్త్రం, ఉజ్వలంగా ఉన్న తిలకాన్ని ధరించి మిక్కిలి పొట్టివాడు, తెల్లని పలువరుస గలవాడు, చిరునవ్వుతో మిక్కిలి మనోహరంగా ఉన్నవాడు, వయసులో శిశువు, బుద్ధిలో జ్ఞానవృద్ధి చేత మిక్కిలి నేర్పు కలవాడు, తాను బ్రహ్మను సృష్టించి సర్వసంపదలు ఇచ్చినవాడు, ఇంద్రుని ద్వారమందు నిలిచి ద్వారపాలనతో బ్రాహ్మణుడు ద్వారమందున్నాడు, త్వరగా నేను చూడవచ్చున్నాడని చెప్పమ్మా అని పలికెను. వాడు ఆ వార్త ఇంద్రునికి తెలిపెను. ఇంద్రుడు వచ్చి బాలకులతో బాలికతో కూడి ఉన్న బ్రాహ్మణ బాలకుని మహోత్సాహంతో చిరునవ్వు నవ్వుచు తేజస్సుతో కూడి ఉన్న వారిని చూసి భక్తితో ఆ శిశురూప హరికి నమస్కరించెను. భక్తవత్సలుడైన ఆ హరి ప్రీతితో ఇంద్రుడికి ఆశీస్సులు ఇచ్చెను. ఇంద్రుడు మధుపర్కం మొదలైనవి ఇచ్చి పూజించి ఎక్కడి నుండి నీ రాక చెప్పుము అని ప్రశ్నించెను. ఇంద్రుని వాక్కు విని బృహస్పతి తండ్రికి తండ్రి అగు ద్విజబాలుడు మేఘధ్వని వలె గంభీరంగా ఉన్న వాక్కుతో పోయి నిన్ను చూసుటకు కోరిన మాట నిన్ను అడుగుటకు నేను ఇక్కడికి చేరవచ్చి తిని అద్భుతమైన నగర నిర్మాణం గురించి విన్నాను. దీని నిర్మాణానికి నీవు ఎన్ని సంవత్సరాలు పట్టినని అది ఎట్లుండాలని సంకల్పించావు? ఎంతకాలం విశ్వకర్మ దాన్ని నిర్మించను? ఇటువంటి నిర్మాణం ఏ ఇంద్రుని చేత నిర్మించబడలేదు. ఇట్టి మంచి నిర్మాణానికి విశ్వకర్మ సమర్థుడు కాదు. బాలకుని మాట విని ఆ ఇంద్రుడు నవ్వి ఐశ్వర్య గర్వంతో మిక్కిలి మదించి తిరిగి బాలుని ప్రశ్నించెను. ఓ చిన్నవాడా, ఎందరు ఇంద్రుడు సమూహం నీవు చూచితివి లేదా వినియుంటివి? విశ్వకర్మ ఎటువంటి వాడు ఇప్పుడు నాకు చెప్పుము. శక్రుని మాటలు విన్న విప్రబాలుడు నవ్వి చెవికింపుగా అమృతం వంటి మాటలు అతనితో పలికెను. నాయన, నీ తండ్రియగు కశ్యప ప్రజాపతిని ఎరుగుదును, తపోనిధి అయిన మరీచిమునిని ఎరుగుదును. విష్ణువు యొక్క నాభికమలమందు జన్మించి ఆ పరమాత్మను స్తుతించి ఆపద నుండి విష్ణువు చేత రక్షించబడ్డ బ్రహ్మను ఎరుగుదును. సత్వగుణయుక్తుడైన పరుడు విష్ణువును ఎరుగుదును. జీవకోటి లేనట్టు భయానకమైన ప్రళయాన్ని అప్పటి ఒక్కటిగా అయినా సముద్రం ఎరుగుదును. ఎన్నో విధాలైన సృష్టిలను, ఎన్నో కల్పాలను, ఎందరో ఇంద్రులను ఎరుగుదును. వారిని తెలుసుకుంటకు ఎవరు సమర్థుడు? ఓ సురనాథ, ఈ భూమి అందుల రేణువులకు సంఖ్య ఉన్నచో అట్టి సంఖ్య తెలిసినను ఇంద్రులకు సంఖ్య లేదని ఏ పండితులు తెలుసుకొందరు? ఒక ఇంద్రుని ఆయుష్యం అధికార పదవి యొక్క కాలం 71 యుగాలు. అట్టి ఇంద్రులు 28 మంది పదవుల నుండి తొలగిపోతే ఆ కాలం బ్రహ్మకు ఒక రాత్రి పగలగను. అట్టి బ్రహ్మ యొక్క ఆయుష్యంపై ప్రమాణం ప్రకారం 1,008 సంవత్సరాలు. అట్టి బ్రహ్మలకే సంఖ్యా నియమం లేనప్పుడు దేవేంద్రుల సంఖ్యకు ఇంత నిర్ధారణ ఎక్కడిది, ఎట్టిది? బ్రహ్మాండముల సంఖ్య కాని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంఖ్య కాని ఎక్కడ? మహావిష్ణువు యొక్క శరీరమందుల ఒక్క రోమకోపమందు ఉద్భవించిన స్వచ్ఛ జలమందు బ్రహ్మాండం ఈ సంసారంలోని సముద్రంలో కృత్రిమమైన ఒడవలే ఉన్నది సుమా. ఇట్లా మహావిష్ణు శరీరమందుల రోమముల యొక్క సంఖ్యా ప్రమాణంతో అసంఖ్యాకములైన బ్రహ్మాండాలున్నవి. బ్రహ్మాండాలలో ఎందరో దేవతలు నీతో సములుండియే ఉన్నారు. ఇట్లు మాట్లాడుచుండగానే పురుషోత్తముడు అక్కడ 100 ధనుసుల పొడుగున వ్యాపించిన చీమల బారును చూచెను. వరుసగా వస్తున్న ఆ పంక్తిని చూసి బ్రాహ్మణ బాలుడు పెద్దగా నవ్వెను. ఇంద్రుడు గంభీరంగా ఉండి మౌనంగా ఉన్న బ్రాహ్మణ బ్రహ్మచారిని అతని నవ్వును చూసి అతడు చెప్పిన విషయాన్ని విని మిక్కిలి ఆశ్చర్యం పొంది నోరు ఎండుకొని పోగా బ్రాహ్మణుని ప్రశ్నించెను.
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నన్ను గురించి ఏల నవ్వుచున్నావో కారణం చెప్పుము. శిశురూపం ధరించిన గుణసముద్రుడవు, కపటవేషంలో ఉన్న నీవెవరివు? ఇంద్రుని మాట విని బ్రాహ్మణ బాలుడు ఆధ్యాత్మ విద్యాసారం జ్ఞానబీజమైన శ్రేష్ఠ వాక్యాలు అతనితో ఇట్లు పలికెను. బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. చీమలబారు కనిపించింది, దీనికి గూఢమైన కారణమున్నది. నీ శోకానికి మూలమైన దీని గురించి నన్ను ప్రశ్నించకు. సంసారుల యొక్క సంసార వృక్ష మూలాన్ని ఖండించినట్టిదియు, సంసారం కంటే ఇతరమైన జ్ఞానానికి కారణమైనది ఇది. అజ్ఞానమును చీకటి చేత కప్పబడిందైనా జ్ఞానదీపం మిక్కిలి శ్రేష్టం. సర్వవేదాల్లో ఇది దాచిపెట్టబడి ఉంది. సిద్ధులకు దుర్లభం, యోగులకు ప్రాణంతో సమానం. మూఢుల అహంకారాన్ని నశింపచేయనదని పలికి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు నవ్వుతూ ఆగిపోయాను. కంఠములు పెదవులు దవడలు ఎండిపోయి శుక్రుడు మరలా ప్రశ్నించెను. రూపం ధరించిన జ్ఞానరాశివి శిశువుగా వచ్చేతివి, నీవెవరవో నిన్నెరుగను. ఓ బ్రాహ్మణ బ్రహ్మచారి, ప్రాచీన కాలం నుండి వచ్చుచు ఇప్పుడు నూతనంగా ఉండినట్టే ఆ జ్ఞాన దీపాన్ని గురించి నాకు తెలుపుము. ఇంద్రుని మాట విన్న బ్రాహ్మణ రూపం ఉన్న విష్ణువు యోగేంద్రులకు మిక్కిలి దుర్లభమైన జ్ఞానం గురించి చెప్పడం ప్రారంభించెను. ఓ ఇంద్ర, ఈ చీమల బారులోని చీమల్లో ప్రతి ఒక్కటి క్రమంగా నా చేత సృష్టించబడింది. ఈ జీవులందరూ తమ కర్మ మూలాన దేవలోకంలో శక్రులుగా చేయబడి ఉండిరి. వీరందరూ ఇప్పుడు తమ కర్మ చేత క్రమంగా జంతు జన్మలు పొందుతూ కాలం గడవగా చీమల శరీరాలు పొందిరి. జీవులు తమ కర్మచేతనే ఆదివ్యాధి భయం లేని వైకుంఠాన్ని, కర్మచేతనే బ్రహ్మ శివలోకాలను, స్వర్గాన్ని, అటువంటి భోగములే ఉన్న భూలోకాన్ని, స్వకర్మను బట్టి ఏ పాతాళాన్ని పొందుతారు. ఆత్మ దుఃఖాలకు ఏకకారణమైన ఘోర నరకం కూడా కర్మను బట్టే పొందుతారు. కర్మ వల్లనే పంది జన్మను, కర్మను బట్టి ఏ క్షుద్రమైన కీటకాది జన్మలను, కర్మను బట్టి ఏ కోడలు, గోవులు, దున్నలు, ఇనుములుగా, పక్షులుగా, ఆడపక్షులుగా, కర్మను బట్టియే పురుగుల జన్మను, వృక్షలత జన్మలను జీవులు పొందుతున్నారు. వాని కర్మను బట్టియే సుఖవంతుడు, దుఃఖవంతుడు, ప్రభువు, సేవకుడు అగుతున్నాడు. బ్రాహ్మణ జన్మ, దేవతా జన్మ, ప్రేత జన్మ, బ్రహ్మ జన్మ అనియు అన్నీ కర్మానుసారమే సంభవించును. వ్యాధి కలవాడొకట, మిక్కిలి సుందరుడుగా ఉండుట, అంగహీనుడు, అధికంగా అంగములు కలవాడు ఒకట కర్మను బట్టియే. సృష్టికర్త జీవులకు వారి వారి కర్మసూత్రాన్ని అనుసరించి ఫలమిస్తున్నాడు. కర్మ అనేది జీవుని యొక్క స్వభావాన్ని బట్టి సాధించబడను. ఆ స్వభావం అభ్యాసం జీవంగా కలది. ఇట్లా మొత్తం ఆధ్యాత్మిక సంబంధం కల వాక్కులు చెప్పబడినవి. ఈ తత్వజ్ఞానం నరక సముద్రాన్ని దాటించినట్టి సారం, పుణ్యములను తద్వారా సుఖములను ఇచ్చినది. ఇంద్ర, ఈ చరాచర ప్రపంచం మొత్తం స్వప్నం వలె క్షణభోగం కలది, వాస్తవం కానిది. అందరు జీవులకు కాలయోగాన్ని బట్టి మృత్యువు శిరస్సు మీదనే నిలిచి ఉన్నది. జీవులందరికీ శుభాశుభములు నీటి బుడగలవలే క్షణికములు. ఇంద్ర, ఇక ఈ సుఖ దుఃఖాల చక్రం తిరుగుతూనే ఉండను. పండితుడైన వాడు ఈ చక్రంపై ఎక్కడు అనగా ఈ సంసారంలో ప్రవేశించడని పలికి చిరునవ్వుతో బ్రాహ్మణుడు నిలిచెను. ఆ ఉపదేశానికి ఆశ్చర్యం పొందిన దేవేంద్రునికి అప్పుడు అంతకు ముందు గల గర్వం నశించెను. ఇంతలో అక్కడికొక మునీశ్వరుడు, అతివృద్ధుడు, గొప్ప యోగి, జ్ఞానాన్ని బట్టి వయస్సును బట్టి పెద్దవాడు, కృష్ణాజనం జడలు ధరించి నొసట తిలకం ప్రకాశిస్తుండగా ఎదురు రొమ్మున వెంట్రుకల సుడితో శిరస్సున కటంతో వచ్చెను. ఆ వక్షస్థలమందలి సుడిలో కొద్దిగా రోమాలు పెరికివేయబడ్డట్టు స్పష్టపడుచుండెను. అట్టి వృద్ధముని చేరవచ్చి బాలుడు ఇంద్రుల మధ్యస్థలంలో కదలని స్తంభం వలె నిలిచెను. మహేంద్రుడు ఆ మున్ని చూసి సంతసంతో నమస్కరించి భక్తితో మధుపర్కాదులిచ్చి పూజించెను. కుశల ప్రశ్న వేసి వినయం ప్రకటించెను. ఆదరంగా అతిథి దైవమన్న భావంతో స్తుతించెను. బ్రాహ్మణ బాలుడు ఆ మునితో సంభాషణ ఆరంభించి వినయపూర్వకంగా తన శ్రేష్టమైన వాంఛితాన్ని ఇట్లు చెప్పెను. ఓ బ్రాహ్మణ, ఎక్కడి నుండి వచ్చితివి? నీ నామమేమి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ కారణంగా ఇక్కడ నిలిచావు? నీ తలపై కటం, వక్షస్థలము, వెంట్రుకల సుడి ఎట్లేర్పడినవి? ఉన్నతమైన వక్షస్థల మధ్య భాగాన కొంచెం వెంట్రుకలు పెరిగినట్లుండట ఏమి? ముని, నా ఇందు దయుంటే సర్వం వివరించి చెప్పుదువుగాక. ఇదంతయు మిక్కిలి అద్భుతంగా ఉన్నది. విన్నటకు నాకు ఆసక్తి ఏర్పడింది. ఆ శిశువాక్యాలు విని తన వృత్తాంతమంతను ఇంద్రుని ఎదుట శిశువుకు మహాముని చెప్పెను. ఓ బ్రాహ్మణ, అల్పమైన ఆయుష్యం గల నేనెక్కడ కూడా గృహములను నిర్మించుకోలేదు. నాకు వివాహం కానీ, జీవించటకు ఆధారం కానీ లేవు. ఇప్పుడు భిక్షతో బతుకుతున్నాను. నా పేరు లోమసుడు. ఇక్కడికి వచ్చుటకు హేతువు బ్రాహ్మణ దర్శనమే. వర్షము ఎండల నుండి ఉపశాంతి పొందుటకే కటమున శిరస్సును ఉంచుకొంటిని. ఇక వక్షస్థలాన వెంట్రుకల సొడి ఉండుటకు కారణం వినము. ఇది సంసారమందున్న వారికి భయాన్ని, అట్లే శ్రేష్టమైన వివేకాన్ని పుట్టించు సమాధానం. నా వక్షస్థలాన ఉన్న వెంట్రుకల నుండి నా ఆయుష్య సంఖ్య ప్రమాణం తెలుపునది. ఒక్కొక్క ఇంద్రుడు పదవి నుండి తొలగిపోగా ఆ సుడిలోని ఒక్కొక్క వెంట్రుక రాలిపోవును. ఆ కారణం చేత సుడిలోని కొన్ని రోమాలు రాలిపోయినవి, నడమ కొన్ని నిలిచి ఉన్నవి. బ్రహ్మ యొక్క
ద్విపరార్థ కాలమందు నా మృత్యువు నిరూపించబడింది. లెక్కకు మిక్కిలి సృష్టికర్తలు ఇంతవరకు నా ఎరుకలో మరణించారు, ఇంకనూ మరణిస్తారు. ఇక ఈ కొద్ది కాలం కొరకు భార్యతో, కొడుకుతో, గృహంతో ఏమి ప్రయోజనం? ఒక బ్రహ్మ పతనం చెందినప్పుడు శ్రీహరి యొక్క నేత్రములకు ఒక రెప్పపాటు కలుగును. అందుకే నిరంతరం సాటిలేని అతని పాదపద్మాలను ధ్యానిస్తున్నాను. భక్తిముక్తుల కన్నా శ్రేష్టమైన శ్రీహరి దాస్యం దుర్లభం సుమ. స్వప్నం వంటి ఈ ఐశ్వర్యం అంతయో ఆ స్వామి పాదభక్తికి ఆటంకమే. ఈ ఉత్తమ జ్ఞానాన్ని నా గురువు శంకరుడు నాకు ఉపదేశించను. భక్తి లేనట్టి సాలోక్యాది చతుర్విధ భక్తిని నేను స్వీకరించను. ఇట్లు పలికి ఆ లోమసముని శివుని సన్నిధికి ఏగెను. శిశురూపాన ఉన్న శ్రీహరి బ్రాహ్మణ శిశువు అక్కడే అంతర్ధానమయ్యను. ఇంద్రుడు ఈ సంఘటన అంతటినీ స్వప్నం వలె చూసి ఆశ్చర్యం పొందెను. సంపద ఎందున్న వ్యామోహంలో గడ్డిపరకంత కూడా నాకు పరమేశ్వరుని మీద లేనే లేదు కదా అని తలచి ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి ప్రియవాక్యాలు పలికి రత్నాలిచ్చి పూజించి అతని ఇంటికి పంపించెను. సచీదేవిని రాజ్య సంపదను వదిలి పుత్రునికి సర్వము అప్పగించి వివేకం కలవాడై మృత్యువును కోరి భగవంతుని శరణు పొందుటకు పూనుకొనను. భర్త జ్ఞాని అగుట చూచి హృదయం బాధపడగా భయపడి సచీదేవి శోకంతో బృహస్పతిని శరణుజొచ్చెను. అన్ని విషయాలు నివేదించి బృహస్పతిని భర్త వద్దకు చేర్చి ఆ కామని ఇంద్రునికి నీతిసారం బోధింపచేసెను. గురువు యొక్క నీతిసారమైన శాస్త్ర విషయానికి జోడుగా ఆమె స్వయంగా భర్తకు దాంపత్య జీవితంలోని రసమును సమకూర్చి పఠింపచేసెను. బృహస్పతి రాజనీతి శాస్త్ర విశేషాన్ని బోధించగా ఓ బృందావన వినోదిని ఇంద్రుడప్పుడు రాజ్యం పాలించెను. ఇట్లు మొత్తం ఇంద్రుని యొక్క దర్ప విమోచనం చెప్పితిని. ఓ దేవి, నీవు నేరుగా నందుడు నడిచిన గోవర్ధన పర్వత పూజా యుద్ధంలో ఇంద్రునికి జరిగిన దర్పభంగం చూచితివి కదా అనెను. ఓం శాంతి శాంతి శాంతి.